క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనము 2వ భాగం నుంచి 2వ వచనం వరకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనము 2వ భాగం నుంచి 2వ వచనము. ఇదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. దేవుని వాక్యాన్ని మన వినికిళ్ళ దీవించి ఆశీర్వదించునుగాక. నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం, విశ్వాసికి ఉండే లక్షణాలు. నిజమైన రక్షణ అంటే ఏంటి? రక్షింపబడిన విశ్వాసి నిజమైన విశ్వాస కాదా పరీక్షించుకోవటానికి అతడిలో ఉండే లక్షణాలు గురించి మనం నేను మాట్లాడుకున్నాం. అతడు దేవునిలో ఆనందిస్తాడు, ప్రభువునందు ఆనందిస్తాడు అనే మాటను మనం చూసాం. రెండవది, అతడు జాగ్రత్తగా ఉంటాడు, లేదా ఇంకొక మాటలో చెప్పాలంటే వివేచన కలిగి ఉంటాడు. నీతిమంతుడు లేదా నిజముగా రక్షింపబడిన వాడు వివేచన కలిగి జాగ్రత్తగా ఉంటాడు. ఏ ఏ విషయాల్లో వివేచన కలిగి ఉంటాడు అన్నది మనము ఆలోచన చేస్తే పౌలు భక్తుడు 3 విషయాలు చెప్పాడు. 1, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. 2, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. 3, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి అనే 3 విషయాల్లో విశ్వాసులు వివేచన కలిగి జాగ్రత్తగా ఉంటారు అన్నది పౌలు యొక్క ఉద్దేశం. ఇక్కడ మొదటి వచనం ప్రారంభంలో, ఈ సంగతులు మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము అంటున్నాడు. అంటే ఆల్రెడీ రాశాడు, మళ్ళీ రాయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏమిటి అని అంటే, విశ్వాసి తప్పుడు బోధల విషయంలో వివేచన కలిగి ఉంటాడు. కుక్కలు అంటే ఫాల్స్ టీచర్స్ని పౌలు కుక్కలతో పోల్చాడు. అబద్ధ బోధకులను పౌలు కుక్కలతో పోల్చినట్టుగా మనం చూడవచ్చు. సో పర్టికులర్గా ఇక్కడ తప్పుడు బోధకులను, అబద్ధ బోధకులను కుక్కలు అనే విషయంతో పోలుస్తున్నాడు. సో విశ్వాసి తప్పుడు బోధను గ్రహిస్తాడు. ఏది పడితే అది వినేసి దీన్ని పడితే అది నమ్మేయడం. అతడు వాక్యాన్ని బలంగా చదువుతాడు కాబట్టి తప్పుడు బోధను సులువుగా గ్రహించగలడు. ఇవాళ చాలామందిలో ఏది తప్పుడు బోధో తెలియదు. ఇక మీరు విశ్వాసులు ఎలా అవుతారు? మీ రక్షణ నిజమని మీకు ఎట్లా తెలుస్తుంది? మీ రక్షణ నిజమని తెలియాలి అని అంటే తప్పుడు బోధలను మీరు ఇట్టే పసిగడతారు. ప్రకటన గ్రంథంలో కొన్ని సంఘాల గురించి రాస్తూ, మీరు తప్పుడు బోధలను ప్రోత్సహించలేదు అని నేను ఎరుగుదును అని అంటాడు. సో తప్పుడు బోధలను గ్రహించగలగాలి, తెలుసుకోగలగాలి. ఏది పడితే అది నమ్మేసి గుడ్డిగా అదే నిజం అనుకుని వెళ్ళిపోకూడదు. నీ కాపరి చెబుతున్న మాట, లేకపోతే నువ్వు వింటున్న వాక్యము వాక్యానుసారమైందా కాదా అన్న గ్రహింపు నీలో లేనప్పుడు నువ్వు విశ్వాసం ఎలా అవుతావు? నీ విశ్వాసం నిజమైందని తెలియాలి అని అంటే
విన్న వాక్యము వాక్యానుసారమైందా కాదా అన్న పరిశీలన నీవు చేసుకోవాలి. చేయగలగాలి. అది లేనప్పుడు నీ విశ్వాసం ఎక్కువ కాలం నిలబడదు. అది పతనమైపోయే అవకాశము ఉంది. అలాగే రెండో దాని విషయంలో పౌలు భక్తుడు మాట్లాడతాడు. అదేంటంటే, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి అన్న మాటను కూడా పౌలు భక్తుడు ప్రస్తావన చేస్తారు. ఈవిల్ వర్కర్స్ వీళ్ళు కూడా అబద్ధ బోధకులే. కాకపోతే వీళ్ళేంటంటే పైకి కాపరులుగా, పైకి మంచివారిగా, దైవజనులుగా కనిపిస్తూ ఉంటారు కానీ వారి క్రియలు సరిగా ఉండవు. అందుకే దుష్టులైన పనివారి గురించి జాగ్రత్తగా ఉండుడి అంటారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా ముందు వచ్చిన వారు నా ముందు వచ్చిన కాపరులు నిజముగా వారు కాపరులు కారు. నేనే నిజమైన కాపరిని, మంచి కాపరిని అన్న ప్రస్తావన మనం యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తాం. అంటే వీళ్ళేంటంటే రెండవ వాళ్ళు తప్పుడు బోధ ఒకటి, రెండవది తప్పుడు బోధలోనే దుష్టత్వాన్ని కలిగి ఉన్నవాళ్ళు, విపరీతమైన క్రియలు చేస్తుండేవారు. మనం అడపాదడపా వార్తలు వింటూ ఉంటుంటాం. దైవజనుల గురించి మనం వింటూ ఉంటుంటాం. పేరుకి పైకి దైవజనులుగా ప్రవర్తిస్తుంటారు కానీ వారి వ్యక్తిగత జీవితాలు అంత బాగోవు. అలాంటి వారిని గుర్తించగలగటం కూడా విశ్వాసం, నిజమైన విశ్వాసం. కొంతమంది తెలిసినా కూడా మళ్ళీ వారినే గుడ్డిగా నమ్ముతుంటారు. అది తప్పని తెలిసినా కూడా వాళ్ళ మీద దృష్టి పెడతా ఉంటారు. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నాడు. దాన్ని మనం పట్టించుకోవటం లేదు. ఇది రెండవది. మూడవది ఛేదన అన్న మాటను వాడారు. ఛేదన ఆచరించే వారి విషయం. ఛేదన ఆచరించే వారి విషయం అంటే యూదులకు ఒక ఆచారం ఉంది కదండి, సున్నతి. ఛేదన అంటే కట్ చేయటం అని అర్థం. సో సున్నతిని ఆచరిస్తూ ఉంటారు. యూదుల గురించి, అక్కడున్న యూదుల గురించి మాట్లాడుతున్నారు ప్రస్తుతం. సున్నతి మీద మనం ఇప్పుడు నేటి సంఘం అంతా దృష్టి పెట్టడం లేదు కానీ ఒక చిన్న మాట మనం అర్థం చేసుకోవాలి. యూదులు పై ఆచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను కానీ అంతరంగ ఆచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల. అందుకే పౌలు అంటున్నాడు, ఛేదనని ఆచరించే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏంటి అని అంటే వారు పైకి మాత్రమే, అంటే రిచువల్స్ అంటారు కదా, ఆచారాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు తప్ప అంతరంగ మార్పుకు ప్రాధాన్యత ఇవ్వరు. చాలామంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. ఆచారాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు, పండగలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. క్రిస్మస్ అబ్బో ఇలా జరగాలి, గుడ్ ఫ్రైడే అబ్బో ఇట్లా జరగాలి, ఇలా జరగాలి. ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అంతరంగ మార్పు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండమంటుంది వాక్యం. సో పౌలు నిజమైన విశ్వాసి ఎవరంటే ఆచారాలను ఆచరిస్తూ ఉన్న వారిని వివేచనతో కనిపెట్టి వారికి దూరంగా ఉంటూ జాగ్రత్తగా ఉండేవాడు నిజమైన విశ్వాసి అని. సో 3 విషయాలు ప్రస్తావన చేశాడు. నిజమైన విశ్వాసి ఎవరంటే అబద్ధ బోధనం గ్రహించగలిగిన వాడు. రెండవది అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండేవాడు. అబద్ధ బోధకులు. మూడవది ఆచారాలను ఆచరిస్తూ అంతరంగ మార్పుకు దూరంగా ఉండే వారి విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నాడు. సో క్రైస్తవుడు వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, నిజమైన విశ్వాసి వీటి విషయంలో వివేచనతో జాగ్రత్తగా ఉంటాడని పౌలు అంటాడు. సో మన విశ్వాసం నిజమైందా కాదా ఈ 3 విషయాల ద్వారా చెప్పవచ్చు. మనకి వివేచన ఉందా లేదా, మనం గ్రహించగలుగుతున్నామా, వాటికి దూరంగా ఉండగలుగుతున్నామా. అబద్ధ బోధకులకు, ఆచారాలు ఆచరిస్తూ హృదయ శుద్ధి లేక ఉండేవారికి దూరంగా ఉండగలిగటయే నిజమైన విశ్వాసం అని మనవి చేసుకుంటూ
ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.